సార్ రాజకీయంగా మీరు మొదట మీ ఫ్యామిలీ మీ ఫాదర్ రాజకీయాల్లో ఉండే తర్వాత మీ బ్రదర్ వచ్చారు, మీరు దూరంగా ఉండేవాళ్ళు, చెన్నైలో ఎక్కడ చదువుకుంటా ఉండండి, ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? అసలు యాక్చువల్గా మా ఫాదర్ రాజకీయంలో లేడండి, అంతా మా మామగారే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేవారు. ఎస్వి సుబ్బారెడ్డి గారు వారి వెనకాల అన్ని కార్యక్రమాలు కార్యకర్తలను దగ్గరికి తీసుకోవడం, వాళ్ళకి మంచి చెడ్డ చూసుకోవడం లాంటివి మా ఫాదర్ చూసుకున్నాడు. తర్వాత ఫ్రాక్షన్లో మా ఫాదర్ చనిపోవడము, తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి గారు నాదెండ్ల భాస్కర్ గ్రూప్లోకి వెళ్ళడము, సో అవన్నీ జరిగిపోయినటువంటి నేపథ్యంలో భూమా శేఖరెడ్డి గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకొని కంటెస్ట్ చేయడం జరిగింది, మా బ్రదరు. ఆ తర్వాత జరిగిన 85 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. బట్ 89లో మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలవడము, మరి ఆ ఎన్నికల్లో సెకండ్ లీడర్గా నేను వారికి అన్ని కార్యక్రమాలు తోడు వాదోడు ఉంటూ అన్ని కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటుంటే, సో అలా మెల్లగా రాజకీయాల్లోకి వచ్చాను. ఒక ఎన్నికల్లో ఇనామినస్గా ఇవ్వాలి, నర్సాపురం సొసైటీ అది పెద్ద సొసైటీ, అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సొసైటీ, మా ప్రత్యర్థుల చేతిలో ఉన్నటువంటి సొసైటీ. ఆ ఎన్నికల్లో అప్పుడు నేను చెన్నైలో చదువుతుంటే, ఆ ఎన్నికల్లో ఇనామినస్ ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనలో అప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. కానీ మాకు ప్రెస్టేజ్ కదా ఇనామినస్గా ఇవ్వడం అనేది బాగలేదని చెప్పి మా బ్రదర్, నాకు అసలు రాజకీయాలు ఓనమాలే తెలియవు, అటువంటి టైంలో తీసుకొచ్చి నన్ను ప్రెసిడెంట్గా సొసైటీ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా దాదాపు ఇనామినస్ ఇవ్వాలనేటువంటి ఆ ఎన్నికన కంప్లీట్గా 13 డైరెక్టర్లు నాతో పాటు గెలవడం, ఆ సొసైటీ కైవసం చేసుకోవడం అనేది ఇట్ వాస్ ఏ హిస్టరీ దోస్ డేస్. సో అలా మీ ప్రత్యర్థుల చేతుల్లో ఉన్నదాన్ని మీరు అది కంప్లీట్గా అంతా డైరెక్టర్స్ అంతా. ఆ తర్వాత మా బ్రదర్ భాస్కర్ రెడ్డి గారు, భూమా భాస్కర్ రెడ్డి గారు మండల్ ప్రెసిడెంట్గా చనిపోవడం. సో నేను ఎప్పుడు అనుకుంటుంటారా, అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో, నేను ఎక్కే ప్రతి మెట్టు వెనకాల ఎవరో ఒక కుటుంబ సభ్యులు చనిపోతూ వచ్చారు. ఓకే, ఆయన భాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మండల్ ప్రెసిడెంట్గా నేను ఆ ప్లేస్లో రావాల్సి వచ్చింది. మండల్ ప్రెసిడెంట్ అయిన ఒక 2 ఇయర్స్కే శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన 1989లో గెలిచాడు, 91లో చనిపోయాడు. సో మళ్ళీ తిరిగి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరు మీ బ్రదర్లు చనిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి అప్పుడు ఎలక్షన్స్ కూడా కౌంటర్ మ్యాన్ అయినది, అంటే వాళ్ళ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను వాళ్ళే చంపుకొని ఎలక్షన్స్ కౌంటర్ మ్యాన్ అయింది. సో దట్ వాస్ ద ఎలక్షన్ వేర్ ఎన్నికల కమిషన్ హస్ డిసైడెడ్ ఈవెన్ ఎనీ ఇండిపెండెంట్ ఎవరైనా చనిపోయినా కానీ కూడా ఎలక్షన్స్ కంటిన్యూ చేయవచ్చు, మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో అలా జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత పివి నరసింహారావు గారు అదొక సంచలనం 96లో నంద్యాల నుంచి పోటీ చేస్తామంటే యువకుడుగా ఉన్న మిమ్మల్ని పోటీకి దించారు. అలా నన్ను అక్కడ పోటీలోకి దింపడం వలన సో ఎంపీకి మళ్ళీ ఆయన ఎప్పుడైతే నేను కంటెస్ట్ చేశానో ఆయన బరంపూరు వెళ్ళిపోయాడు. సో తర్వాత నేను ఎంపీగా మళ్ళీ నంద్యాలకు రావడము, మరి నా స్థానంలో శోభానాగిరెడ్డి హౌస్ వైఫ్గా ఉన్న శోభానాగిరెడ్డి గారు ఆళ్ళగడ్డకి ఎమ్మెల్యేగా రావడం అన్నీ చకచక జరిగిపోయాయి.